ఓకే సార్. సత్తుపల్లి జీఎం గారితో మాట్లాడినాం. ఏదో మొబైల్ క్యాంటీన్ పెడతా అని ఆయన కొత్తగా చెప్తాడు. మేము ఆయన చెప్పినాం 25 సంవత్సరాల క్రితం ఓసిపి 2లో మొబైల్ క్యాంటీన్ పెడితే మొబైల్ క్యాంటీన్ మొత్తం కూడా వలగొట్టిన చరిత్ర ఉన్నది. మొబైల్ క్యాంటీన్ లోపల దుమ్ము ధూళి గ్యాసు ఇవన్నీ ఉంటాయి. అసలు రిటైర్ అయిన తర్వాత కార్మికుడు 5 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతలేడు. ఈ అండర్గ్రౌండ్ లో పనిచేసి ఈ డస్ట్ లో పనిచేసి బతకడం కష్టమవుతుంది. అటువంటి బోచీలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని నువ్వు డస్ట్ లో అన్నం తినమంటే ఇది కరెక్ట్ కాదు. దీని మీద గొడవై సమ్మై అన్ని జరిగినాయి. ఇప్పుడు మీరేదో కొత్తగా పెడతారంటే కుదరతారని చెప్పినాం. చెబితే లేదు డైరెక్టర్ పై ఇట్లా అన్నాడు. అయితే అన్ని ఓసీలు 1/2 కిలోమీటర్ ఉంటే మాది 3 కిలోమీటర్లు ఉన్నది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? క్యాంటీన్ లో స్వచ్ఛమైన భోజనం పెట్టాలి, ఏసీలతోటి భోజనం పెట్టాలి, డస్టులు రాకుండా చూడాలి కార్మికులని పోయిన చైర్మన్ చెప్పిండు. మరి ఏసీలు ఎడిపోయినాయి, క్యాంటీన్ల ఏసీలు ఎడిపోయినాయి. క్యాంటీన్ల కాకుండా ఏసీలు పెట్టకుండా ఇప్పుడు లోపల ఏదో షెడ్ వేసి షెడ్ల ఏసీలు పెట్టి మీరు రండి తిందురుగానంటే ఇక్కడ కార్మికులు రావటానికి సిద్ధంగా లేరు. ఇది సత్తుపల్లి జీఎం గారికి చెప్పినాం, చింతల శ్రీనివాస్ గారికి. సార్ ఇది ఒక సత్తుపల్లె కాదు, రేపటి నుంచి చూడండి నీకు అక్కడ సమంతమైన బంద్ అవుతుంది. త్రూఅవుట్ సింగరేణిలో బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి ధర్నాలు చేస్తాం. ఆల్ యూనియన్స్ ఇక్కడ ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు, ఐఎఫ్ ఇంకేమైనా ఉంటే అది కూడా అందరినీ కలుపుకొని అయినా మేము దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం సార్. దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని జీఎం గారికి సీరియస్ గా చెప్పినాం. త్రూఅవుట్ సింగరేణిలో ఉన్నటువంటి ఆపరేటర్స్ ఎన్నైతే ఓసీలలో ఉన్నాయో అన్ని ఓసీలలో రేపు పొద్దున్న బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి ధర్నాలు చేయాలని అన్ని యూనియన్ల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని యూనియన్లకు సంబంధించిన వాళ్ళు ఫోన్లు చేస్తారు. కార్మికులందరూ ఆపరేటర్లందరూ అన్ని ఓసీపీలలో రేపు పొద్దున్న బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి ధర్నాలు చేయాలని చెప్పి అన్ని యూనియన్ల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వదిలాలి కార్మికుల ఐక్యత, వదిలాలి కార్మికుల ఐక్యత. వారిలో భోజనం, వారిలో భోజనం, వారిలో భోజనం, వారిలో భోజనం. మేనేజ్మెంట్ మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి.